హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఈరోజు విరజాజులు చూపిస్తున్నానండి. మా ఇంట్లో నేను విరజాజుల మొక్కతో ఒకే ఒక మొక్క అండి, ఇంత పెద్ద పూలదండ అయింది. నేలలో వేసానండి. ముందు మొక్కను చూపిస్తానండి, తర్వాత అది నేలలో ఎక్కడ పెట్టానో చూపిస్తాను. దీనికి కూడా పురుగులు అవి వస్తూ ఉంటాయండి, తెల్లసాలి పురుగులు అట్లాగా. అవి చిగుర్లు తినేస్తూ ఉంటాయి అన్నమాట. నేను పెస్ట్ కంట్రోల్కి స్ప్రే చేస్తూ ఉంటాను, లేదంటే ఎన్ని పూలు రావండి, ఇంత పూత ఉండదు. ఇది విరజాజ్ అనమాట. కిందన వేసి పైకి వచ్చేటట్టు చేసి డాబా మించి కోసుకుంటూ ఉంటాను అనమాట పూలు. ఇది కొమ్మ పెట్టిన మొక్కలు వస్తాయండి. నేను 2 కొమ్మలు కూడా పెట్టాను, 2 వేరే మొక్కలు ఉన్నాయి. అవి కూడా నేను ఫొటోస్ ఇందులో పెడతానండి, ఈ వీడియోలో చూడండి. ఇవి బడ్స్ అనమాట. చూసారా ఎంత అందంగా ఉన్నాయో, చక్కగా చాలా ఎక్కువగా వస్తుందండి పూత. ఒకే ఒక మొక్క చాలా పెద్ద దండ అవుతుందండి చక్కగాను. రోజు ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా పూలు కోసుకుని చక్కగా దండ కట్టి దేవుడికి వేస్తూ ఉంటానండి. నాకు చాలా ఇష్టం అలా చేయటం అంటే. సన్నజాజి చెట్టు కూడా ఉందండి, అది పక్కన ఉంటుంది, కానీ అది క్రీపర్ లాగే పెంచుతున్నాను. ఇది మాత్రం క్రీపర్ అవ్వకుండా తీగలు వచ్చినప్పుడల్లా కట్ చేసేసి చెట్టులా పెంచుతున్నానండి. సీతాఫలం పక్కన ఉండడం వల్ల దానికి సపోర్ట్ కూడా ఉంటుంది, పడిపోకుండా ఉంటుంది. చూసారా ఎన్ని పూలు ఉన్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇదిగోండి నేల కనిపిస్తుంది చూసారా, ఇటు పక్క నుంచి తీసి చూపిస్తున్నాను అనమాట. పూలు కోసేసి ఆ నేలలో పెట్టి ఇలా పైకి వచ్చేటట్టు చేశాను అనమాట మొక్కని. చాలా బాగా పూస్తుందండి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది నా మొక్క చూసుకున్నప్పుడల్లా. అదిగోండి విరజాజి పూలు విచ్చుకున్నాయి చూసారా. నచ్చిందండి మీకు? నచ్చితే కామెంట్ చేయండి. మంచి కామెంట్లు చూస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుందండి వీడియోలు చేసినప్పుడు. ఇవి కాయలు వస్తూ ఉంటాయండి, సన్నజాజుకి విత్తనాలు వచ్చినట్టే. ఆ విత్తనాలు తీసేస్తూ ఉండాలండి, లేదంటే పూత ఆగిపోతుందనమాట. ఇవ్వండి పూలు కోసి అన్ని పళ్ళెంలో పెట్టాను. అదిగో గార్లెండ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.